శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది నహుషుడు అనే ఒక రాజు కథ. నహుషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు. అతను చాలా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ చాలా యజ్ఞయాగాదులు చేశాడు. స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి వృత్రాసురుడు అని ఒక రాక్షసుని సంహరించాడు. అందువల్ల అతనికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. తాను స్వర్గానికి రాజైనప్పటికీ అలా బ్రహ్మహత్యా దోషం పట్టుకోవడం వల్ల తను రాజుగా ఉండడానికి అర్హుడు కాదని ఒక సరస్సులోని తామర తోడులో దాక్కున్నాడు. అప్పుడు స్వర్గానికి రాజును ఎవరిని చేయాలా అని ఆయన ఆలోచిస్తూ అందరూ కలిసి నహుషుడే తగినవాడని నిర్ణయించి అతని దగ్గరికి వెళ్ళారు. అందుకు నహుషుడు అంగీకరించి దేవతలకు అధిపతిగా స్వర్గానికి రాజుగా ఉండడానికి అంగీకరించాడు. అందరూ కలిసి నహుషుణ్ణి స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే నహుషుడికి గర్వం నెత్తికెక్కింది. ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకుంటాడు. ఆమె విష్ణుమూర్తిని వేడుకోగా అతని సలహా మేరకు నహుషుణ్ణి తన వద్దకు సప్తఋషులు మోసే పల్లకీలో రమ్మని అడుగుతుంది. స్వర్గంలో ఒక పల్లకీ ఉంది. ఆ పల్లకీలో ఇంద్రుడు మాత్రమే ప్రయాణం చేస్తాడు. ఆ పల్లకీని సప్తఋషులు మోస్తారు. ఇప్పుడు నహుషుడు ఇంద్రుడి పదవిలో ఉన్నందువల్ల అతడు ఆ పల్లకీలో వెళ్ళే అవకాశం ఉంది. సచీదేవి విష్ణుమూర్తి చెప్పిన విధంగా ఆ పల్లకీలో నహుషుణ్ణి తన వద్దకు రమ్మంది. పల్లకీ మోస్తున్న సప్తఋషులు అగస్త్య మహర్షి ఒకడు. ఆయన కొంచెం పొట్టిగా ఉండడం కారణం చేత ఆయన నడుస్తున్నప్పుడు పల్లకి నిదానంగా వెళ్తోంది. గర్వాంధుడైన నహుషుడు అగస్త్య మహర్షిని కాలితో తంతాడు. అందుకు అగస్త్యుడు కోపించి నహుషుణ్ణి 10,000 సంవత్సరాలు ఒక సర్పంగా అంటే పాముగా పడి ఉండమని శపిస్తాడు. నహుషుడు అగస్త్యుణ్ణి క్షమించమని కోరగా, ఎవరైతే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తారో ఆ రోజే నీ శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు. ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో ద్వైతవనం అనే ఒక అడవిలో తిరుగుతూ ఉంటాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వారు ద్వైతవనంలో ప్రవేశిస్తారు. అక్కడ తిరుగుతున్న భీముణ్ణి నహుషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు అది చూసి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుకు తన ప్రశ్నలకు సమాధానం చెబితేనే విడిచిపెడతానంటాడు నహుషుడు. అతని ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులు ఇచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాప విముక్తుడవుతాడు. నహుషుడు రాజుగా ఉన్నప్పుడు చాలా ధర్మబద్ధంగా న్యాయపాలన చేశాడు. కానీ తనకి ఎప్పుడైతే ఇంద్రపదవి వచ్చిందో గర్వంతో నిండినవాడు ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకున్నాడు. అది తను చేసిన మొదటి తప్పు. అలాగే అగస్త్యుడు పల్లకి మోస్తుంటే ఆయన కాలుతో తన్నడం అతను చేసిన రెండో తప్పు. మనము ఎంత ఎదిగినా కూడా జ్ఞానుల్ని గౌరవించాలని, మన ప్రవర్తన సరైనదిగా ఉండాలని ఈ కథలో మనకు తెలుస్తుంది. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.